అందరికీ నమస్కారం. నమస్కారం. పత్రికలకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. భువనేశ్వరి మేడంకి గట్టిగా చప్పట్లు. చంద్రశేఖర్ సార్కి, లతా మేడంకి, కళ్యాణ్కి, మీ అందరికి ఓకే. కరెక్ట్ టైంని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి ఎప్పుడు. అంటే వర్కింగ్ డేస్ లో నేను టైం తీయాలంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎంతసేపు ఉంటామో అంత మీకు ఒక్కొక్క క్షణం ఇంపార్టెంట్ ఉంటది. లాస్ట్ టైం రాలేదు నేను. అయితే లాస్ట్ టైం నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంది? పత్రిజీ గారి దివ్య మార్గదర్శనంలో జీవితం అంటే ఎలా ఉండాలి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్. జీవితాన్ని జీవించాలి, భరించొద్దు, జీవించాలి. ప్రతి క్షణాన్ని జీవించాలి, ఆస్వాదించాలి. ప్రతి క్షణం ఇంపార్టెంటే. మీరు వంట చేసిన దాన్ని ఎంజాయ్ చేయండి, కాఫీ తాగిన దాన్ని ఎంజాయ్ చేయండి, సీరియల్ చూసిన దానికి ఎంజాయ్ చేయండి, బిజినెస్ చేసినా దానికి ఎంజాయ్ చేయండి. ఏం చేసినా దానికి పరిపూర్ణంగా ఏకసంతగ్రహిగా ఉండాలి. మనసు ఏకసంతగ్రహి ఎప్పుడవుతుంది? ధ్యానం చేస్తేనే అవుతుంది. మనసు చంచల మనసు షాప్ లో ఉంటుంది, మనం షాప్ లో ఉంటే మనసు ఇంట్లో ఉంటుంది. సినిమాకి పోతాం, మనసు ఎటో ఉంటది. అది కాదు ఏకసంతగ్రహి అంటే. ఇన్నర్ స్టాబిలిటీ, ఇన్నర్ అవేక్నింగ్ రావాలి, ఇన్నర్ గా అలైన్మెంట్ ఉండాలి. మీ 7 చక్రాలు సరి సమానంగా అలైన్మెంట్ లో ఉంటే ఆ స్టాబిలిటీ మీకు వస్తుంది, స్థిరత్వం వస్తుంది, స్థితప్రజ్ఞత వస్తుంది, ఏకసంతగ్రహి అనేది వస్తుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఒక్క చోట ఉంటేనే మీ మాటకు బలం వస్తుంది. మీరు ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. యోగా కర్మస్తు కౌశలం. ఎవరి దగ్గర అయితే ధ్యానం ఉంటుందో వాళ్ళు చేసే ప్రతి పని చాలా అద్భుతంగా ఉంటది. సాటిస్ఫాక్షన్ ఉంటది అక్కడ. నేను చేసిన పని ఇంత పర్ఫెక్ట్ గా చేసుకున్నానని. డ్రైవింగ్ చేసినా అంత పర్ఫెక్ట్ గా చేయాలి, అకౌంట్స్ చేసినా అంత పర్ఫెక్ట్ గా చేయాలి, ఏ పని చేసినా అక్కడే ఉండాలి మనం. అలాంటి జీవితాన్ని జీవించాలి. లాస్ట్ టైం కొన్ని పాయింట్స్ చెప్పాను నేను. జ్ఞానం గురించి చెప్పాను, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కృషి గురించి చెప్పాను. థర్డ్ పాయింట్ తృప్తి. ఫోర్త్ బ్యాలెన్స్. ఈ క్వాలిటీస్ మనలో రావాలి. నేనే ఫిఫ్త్ పాయింట్ నటన. నటన లేకుంటే ఒక యోగి జీవించలేడు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. యోగత్వం మీ దగ్గర వచ్చిందంటే ఆటోమేటిక్ గా నటన అనేది వస్తుంది. ఎదుటోడు ఎలా ఉంటే మనం అలా కొద్దిసేపు అయిపోవాలి. ఏం కాదు, అక్కడ ఏం పడిపోయేది లేదు. మనం మనంగానే ఉంటాము. జీవితమే ఒక నాటకము. ఒక ఆడగా, ఒక మగగా, ఒక హిందువుగా, ఒక ముస్లింగా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక భార్యగా, ఒక భర్తగా, కొడుకుగా, కూతురుగా, అల్లుడుగా, ఇవి అన్ని నాటకాలే. ఇవి ఏది మన లోపల తీసుకోవద్దు, దాన్ని పరిపూర్ణంగా నటించడమే. అప్పుడు మనకి ఏది అంటుకోదు. ఇన్నర్ గా ఎప్పుడైతే మనం సపరేట్ అయిపోతామో అప్పుడు మనం ఏ కర్మ చేసినా మనకు అంటుకోదు. అదే లిబరేషన్ అంటే. నిర్వాణం అంటారు. లిబరేషన్ అంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది, స్వాతంత్రం వస్తుంది. మీరు ఏది చేసినా కానీ మీకు అక్కడ తప్పు అనేది ఉండదు. యూనివర్స్ లో మీకు తప్పుగా లెక్కల్లోకి రాదు. అదే కృష్ణుని యొక్క ఫిలాసఫీ. కృష్ణుడు జీవించింది జీవితము అన్ని కష్టాలే ఆయన చూసింది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అన్ని కష్టాలే, కానీ నవ్వుకుంటూ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు ఆయన.
కృష్ణుని ఫేస్ లో ఎప్పుడు ఆయన టెన్షన్ చూస్తున్నారా? పత్రి సార్ ఫేస్ లో ఎప్పుడు ఆయన టెన్షన్ చూస్తున్నారా? అర్థమైందా? మన ముఖాలు ఎందుకు ఏడుస్తున్నాయి ఇట్లా? అంటే మన ఇన్నర్ గా అట్లా లేము అంతే, ఇంకేం లేదు. కృష్ణతత్వంలో జీవించాలి ఎప్పుడు. ప్రతిదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? యుద్ధం కూడా అంత అద్భుతంగా ఆడుకున్నాడు ఆయన. లక్షల మందిని చంపి కూడా నవ్వుకుంటా హాయిగా ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఏది అంటుకోకుండా ఉన్నాడు అంటే ఆయన స్థితి అంత ఎట్లుంది అంటే నటన. అది ధర్మం గురించి ఆయన ఏం చేయాలో చేశాడు అంతే. ఆ బాడీ విశ్వం గురించి పనిచేసిన బాడీ అది. కృష్ణుడు యొక్క బాడీ ఏంది? జస్ట్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యూనివర్స్. క్లాస్ చెప్పడానికి కూర్చున్నాను అంటే జస్ట్ ఐఎమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యూనివర్సే. ఐఎమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పత్రి సార్. ఐఎమ్ ద ఇన్స్ట్రుమెంట్ మెసెంజర్ ఆఫ్ గాడ్. ఇన్స్ట్రుమెంటే. దైవ కార్యంలో ఎలాంటి ఏ పని చేసినా అదొక ఇన్స్ట్రుమెంట్ గా ఉండి పని చేయాలి. నేను అనేది ఉండొద్దు లోపల. నేను వచ్చిందంటే అక్కడ ఆ దివ్యత్వం రాదు, ఆ భవ్యత్వం రాదు. ఆ దివ్యమైన భవ్యమైన ఎనర్జీ మీకు రావాలి అంటే నేను అనేది చచ్చిపోవాలి లోపల నుంచి. అప్పుడే మనం ఒక ఇన్స్ట్రుమెంట్ గా అవుతాము. దైవ కార్యానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండి పనిచేస్తే ఆ పని కూడా అంత దివ్యంగా ఉంటుంది. అందుకే నటన అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఉం? ఎవరో ఏదో అన్నారు అని దాన్ని మోస్తా ఉంటాం సంవత్సరాలు సంవత్సరాలుగా. అర్థమైందా? మిత్రులకైతే ఎప్పుడు గుర్తు చేయం, కానీ శత్రువులకు మాత్రం మోస్తాం లోపల. చచ్చిపోయేదాకా మోస్తాం. అది వద్దు. డిలీట్ చేసేయండి ఇన్నర్ గా అన్ని. ఎవడు ఏమంటే ఏం కాదు. నీళ్ళ మీద రాసినట్టు ఉండాలి. ఒక యోగి చేసే కర్మ నీళ్ళలో రాసినట్టు ఉంటుంది. ఒక భోగి చేసే కర్మ రాయి మీద రాసినట్టు ఉంటది. నేను నాది ఎక్కడైతే ఉండి ఏదైతే కర్మ చేస్తామో ఖచ్చితంగా అది కర్మలో వస్తుంది. నేను నాది లేకుండా ఇన్స్ట్రుమెంట్ గా మనం ఉన్నాము అంటే మనం చేసిన ఏ కర్మ అయినా నీళ్లలో రాసినట్టు ఉంటుంది. అక్కడక్కడ క్లియర్ అయిపోతుంది. జీవితంలో నటించాలి, నటనలో జీవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అంటే జీవితం అనే కుటుంబంలో నటించాలి. విశ్వమంతా ఒక కుటుంబమే, అందులో కూడా నటననే. ఇంట్లో నటననే, బయట నటననే, అంత నటన. ఎందుకంటే జీవితం ఒక నాటక రంగం కనుక ఈ నాటక రంగంలో జీవించాలి. ఒక పాత్ర తీసుకొని వచ్చాం, ఆ పాత్రను పరిపూర్ణంగా యాక్ట్ చేయాలి. జీవితంలో మన పాత్రను చక్కగా పోషించాలి. జీవితంలో మన పాత్రను పర్ఫెక్షన్ తో చేయాలి, పోషించాలి. ఎలా అంటే ఒక సినిమాలో హీరో గాని, హీరోయిన్ గాని, విలన్ గాని, కామెడియన్ గాని వాళ్ళ పాత్రల్ని ఆ సినిమాల్లో చక్కగా పోషించి సినిమా మొత్తం పూర్తి కాగానే ఎలాగైతే బయటికి వస్తారో అలాగే మనం కూడా ఈ సంసారం అనే నాటక రంగంలో మన పాత్రను చక్కగా పోషించి బయటికి రావాలి. అర్థమవుతుందా? అంతేగాని నిజంగా అమ్మ అయినట్టు, నిజంగా నాన్న అయినట్టు, నిజంగా భార్య అయినట్టు, నిజంగా భర్త అయినట్టు వద్దది. నిజంగా కొడుకు అయినట్టు, నిజంగా కోడలైనట్టు, నిజంగా కూతురు అయినట్టు, నిజంగా అల్లుడైనట్టు ఎక్కడ లేని బల్బు వస్తుంది. అత్తగారింటికి పోతే ఎవరిని కేర్ చేయడు ఇక. నేను అల్లుడిని ఇంటికి ఒక నామూసి నవ్వడు. అత్తగారింటికి పోతే అల్లుళ్ళు నవ్వరు ఎప్పుడు, నామూసి అది. నవ్వుతే నేను చులకన అయిపోతా అనుకుంటాడు. ఏం జీవితం జీవిస్తున్నాం? సంసారానికి అంటుకొని ఉండకూడదు ఎప్పుడు. అంటుకోకుండా ఉండాలి ఎప్పుడు. అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ ఉండాలి ఎప్పుడు. అప్పుడే మనం ఫ్రెష్గా ఉంటాము. ఏ కర్మలు మనకు అంటుకోలేవు. బంధాల్లో చిక్కుకుపోకూడదు. బంధాలు మనకు మనం పట్టుకుంటాం, బంధాలు మనకు ఎప్పుడు పట్టుకోవు. ఎందుకంటే బంధ రాహిత్యమే దుఃఖ రాహిత్యము. బంధం వచ్చింది అంటే మీకు దుఃఖం ఎంబడే ఉంటది.
దాని నీడలాగా ఉంటుంది. బంధాలను మనం పట్టుకుంటున్నాం, అవి మనకెప్పుడు పట్టుకోవు. బంధరాహిత్యమే దుఃఖరాహిత్యము. దుఃఖాల నుంచి దుఃఖరాహిత్యం వైపు వెళ్ళాలి అంటే ఈ క్వాలిటీ మనలో రావాలి. అదే బుద్ధుడు చెప్పింది. బంధంలో కూరుకుపోతే దుఃఖంలో కూరుకుపోతారు. ఎక్కడ నేను నాది ఉంటుందో అక్కడ అంత దుఃఖమే. ఎక్కడ నేను లేదు అక్కడ అంత భోగమే. ఇవన్నీ డెవలప్ చేయడానికి అద్భుతమైన మార్గము ధ్యానము, సత్యము. ఈ రెండు మన దగ్గర ఉండాలి. ఆ గీతను దాటాలి అంటే ఈ రెండు అద్భుతమైన ఆయుధాలు మనకు. ధ్యానము, సత్యము. సత్యంలో జీవించాలి, ధ్యానంతో జీవించాలి. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అంటే సత్యం తెలియాలి ఫస్ట్. సత్యం గురించి ఒక అవగాహన రావాలి, ఒక క్లియారిటీ రావాలి. స్పిరిచువాలిటీ గురించి మనకు అర్థం కావాలి. స్పిరిచువాలిటీ అర్థం కాకుండా గుడ్డిగా చేసే భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది. భక్తి అంటేనే ఒక శక్తి. అద్భుతంగా మనకు దాంతో రివర్స్ వస్తూ ఉంటుంది, దాంతో శక్తి. అది తెలియకుండా చేస్తున్నాం, అందుకే ఆ భక్తిలో ఉన్న శక్తి మైనస్ అయిపోతుంది. మూఢనమ్మకాలు, గుడ్డి నమ్మకాలు, అందరు పోతుర్రని మనం గుడికి పోవడాలు, అందరు పెట్టుకుర్రని మనం బొట్లు పెట్టుకోవడాలు, అందరు గుండు చేసుకున్నారని మనం చేసుకోవడాలు, ఇది పనికిరాదు. రాషనాలిటీ లేని, భావం లేని భక్తిలో శక్తి ఉండదు. తెలియకుండా చేసే దాంట్లో పని చేయదు అది. ఏదో చిన్న చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు వెంకటేశ్వర స్వామికి పోయి దగ్గర పోయి గుండు గిక్కుంటే పోరబోయి ఒక కొడుకుని ఇచ్చేస్తాను, ఒక కూతుర్ను ఏదో ఇచ్చేస్తా అంటాడు అంతే. సొంత ఇల్లు ఇస్తాడో లేదంటే ఒక కారు ఇస్తాడు. అది కాదు మనకు. మనం సాధించేది ఏంది? మనకు మనం సాధించుకునేది అడగాలి ఎప్పుడు. ఇక్కడ వదిలేసిపోయే దాని గురించి దానికి ఇంత పొడుగు లిస్ట్ పెట్టుకొని అడిగే అవసరం లేదు. మీకు కావాల్సింది వస్తుంటది అంతే. లేకున్నా ఓకే అన్నట్టు ఉండాలి. గించుకొని గించుకొని దానికి బాధపడుకుంటూ ఉండొద్దు ఎప్పుడు. ఎప్పుడు గులుక్కుంటా ఏడ్చుకుంటూ ఉండొద్దు. ఎప్పుడు ఏమొస్తుందో రాని. పత్రిసారి జీవితాన్ని చూడండి, ఆయనకి ఎప్పుడు ఏం తక్కువ కాలేదు. లేకున్నా అట్లే ఉన్నాడు, ఉన్నా అట్లే ఉన్నాడు. జేబులో 10 రూపాయలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోడు ఆయన. కొన్ని వేల కోట్ల పిరమిడ్లు వచ్చినాయి మనకు. వేల కోట్ల ఆస్తి వచ్చినట్టే పిరమిడ్ సొసైటీకి. ఆయన ఏమో ఎంబడి తీసుకుపోయినాడు, ఆడుకున్నాడు ఆయన అంతే. ప్రతి ఊర్లో మెగా పిరమిడ్లు వస్తున్నాయి. లక్షల జీవితాల్ని మార్చినోడు ఆయన. నేను చేసినా అని ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన. ఆయన గురించి ఆయన ఎప్పుడు చప్పట్లు కొట్టించుకోలేదు. మనం కొట్టినాం అంతే. అది అన్నట్టు డౌన్ టు ది అర్త్. మనం ఎంత డౌన్ టు ది అర్త్ ఉంటామో అంత అద్భుతంగా ఎదుగుతాము. ఇది ఒక టాప్ సీక్రెట్. ఇది చూపించే అవసరం లేదు. ధ్యాన జగత్లో నా ఫోటో రావాలి, పిఎంసీలో నేను కనిపించాలి, బ్యానర్ మీద నేను ఉండాలి, అవసరం లేదు అది. ఎవడగాలి ఆ ముఖం చూడటానికి. ఎప్పుడైతే దాంతో బయటపడతామో విశ్వమంతా సూర్యకాంతిలాగా మెరుస్తాం మనం. 1000 సూర్యుల కాంతుల్లాగా అయిపోతాం. సూర్యుని ఎవడు ఆపలేడు. సూర్య తేజం వస్తుంది. కావాలి అంటే ఏది దొరకదు. అందుకే వదిలే అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే వదులుతామో అప్పుడు అవి మన ఎంబడి పడతాయి. డబ్బుని వదిలేస్తే డబ్బు మన ఎంబడి పడుతుంది. పేరుని వదిలేస్తే పేరు మన ఎంబడి పరిగెత్తుకుంటూ వస్తుంది, కీర్తి. అది ఎప్పుడు ధ్యానము, సత్యం మన దగ్గర ఉండాలి అంతే. ఇదంతా ఎలా సాధ్యం అంటే సత్యం తెలియాలి ఫస్ట్. మరి సత్యం తెలియాలంటే దానికి మార్గమే ధ్యానము. లోపల ఉన్న చీకటిని తొలగించుకోవాలి. ధ్యానం అనే లైట్ ఎప్పుడైతే మీ లోపల వస్తుందో, కరెంట్ పోయిన ఇల్లు ఎంత చీకటిగా ఉందో అట్లా ఉన్నాయి లోపల. ముందు లైట్లు వేయాలి. అందుకే లేదంటే ఏ ఫ్రిడ్జో, ఏ సోఫానో, ఏ గోడనో తలుపుకుంటా ఉంటది మనకు. కొత్త ఇంటికి పోయినాం మనం, అలవాటు కాలేదు ఆ ఇల్లు, మనకు తెలియదు, కరెంట్ లేదు, దేన్నో గుద్దుకుంటాం. అందుకే జీవితంలో ఇట్లా గుద్దుకుంటున్నాం అంటే దానికి కారణం లోపలంతా చీకటే ఉంది. ధ్యానం అనే లైట్ ఎప్పుడైతే వస్తుందో చీకటి తొలగిపోతుంది. అక్కడ ఏం ఉన్నది, ఏం లేదు, ఏం లేదు అక్కడ. ఉన్నది ఉన్నట్టే ఉంటది. కానీ లైట్ అనేది మన దగ్గర వస్తే టార్చ్ పట్టుకొని మీరు 100 కిలోమీటర్ అని నడుచుకుంటూ పోవచ్చు చీకట్లో. అదే టార్చ్ మీ దగ్గర లేకుంటే పోలేం మనం. ఎందుకంటే సత్యం తెలుసుకోవాలి అంటే మన లోపలికి మనమే ప్రవేశించాలి. ఎవడో ఇస్తే వచ్చేది కాదు సత్యం ఎప్పుడు.
లైట్ ఎవరో ఇస్తే వచ్చేది కాదు. మన లోపలికి మనమే ప్రవేశించాలి. ఖుద్ మరే తో హీ జన్నత్ అంటారు. అర్థమైందా? మన లోపలికి మనం ప్రవేశించకుండా సత్యాన్ని దర్శించలేం మనం. మనమేంది మనకు తెలియదు అప్పుడు. సత్యాన్ని దర్శించాలంటే ధ్యానమే చెయ్యాలి, వేరే మార్గం లేదు. ఎన్ని పూజలు చేసినా మీకు బాడీ క్లెన్సింగ్ అవుతుంది కానీ మీతో మీరు కనెక్ట్ కాలేరు. ఇవన్నీ పూజలు, జపాలు, వ్రతాలు, అర్చనలు ఇవన్నీ మీకు అక్కడ తీసుకోపోయే దానికి సపోర్ట్ అంతే గాని మీకు మాస్టర్ కీ కాదు. సపోర్ట్ చేస్తాయి మీకు. ఎప్పుడైతే మీరు ధ్యానం చేసి మీతో మీరు కనెక్ట్ అయిపోతారో, ఏ రోజైతే మీతో మీరు కనెక్ట్ అయిపోతారో ఆ రోజు నుంచి మీ అవసరము ఈ ప్రపంచానికి పడుతుంది. అర్థమైందా? మీతో మీరు కనెక్ట్ కాలేరు, అందుకే నా అవసరం మీకు పడుతుంది. నాతో నేను కనెక్ట్ అయినాననే నేను ఈరోజు ప్రపంచాన్ని అంతా చెప్తున్నాను. ఆ కనెక్టివిటీ అనేది చెక్ చేసుకోవాలి ఎవరిది వాళ్ళు. మా అవసరం ఎప్పటి వరకు మీతో మీరు కనెక్ట్ అయ్యే వరకే మేము సపోర్ట్ ఇస్తాము. 100 లీటర్ పాలకి ఎంత పెరిగేస్తాము తోడు? తోడు ఎంత వేస్తామమ్మా? ఒక 100 లీటర్ పాలకు పెరుగు చేయాలంటే రోజు లేచి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అవసరం లేదు. ఓం నరేందర్ బ్రహ్మ నరేందర్ విష్ణు నరేందర్ వద్దు. మా సపోర్ట్ ఎంత ఉంటది? మీరు గట్టిగా అయ్యే వరకే. గట్టి పెరుగు అయిపోవాలి మీరు. మేము తోడేస్తుంటాం అంతే. గంట సేపు వచ్చి హాయిగా తోడేస్తాం. దాంట్లో మీరు పెరుగైపోవాలి. స్లాబ్ వేస్తున్నాం, సపోర్ట్ ఎన్ని రోజులు పెడతాం? అది డ్రై అయ్యే వరకే. గురువు ఎప్పుడు వరకు సపోర్ట్ ఉంటది మనకు? జీవితాంతం కాదు. మీరు క్రియేటర్ అయ్యే వరకే, మీరు స్ట్రాంగ్ అయ్యే వరకు, మీరు గట్టిగా అయ్యే వరకే గురువు. డిగ్రీ చదువుకునే అబ్బాయి మీ ఏలు పట్టుకొని ఆ కాలనీలో నడుస్తుంటే ఎట్లుంటది? తల్లి చేయి పట్టుకొని. ఎంబీఏ చేసిన అబ్బాయి చేయి పట్టుకొని నడుస్తే ఎట్లుంటదమ్మా? కాలనీలో అందరు చూస్తున్నారు, రా వదులురా ఏంద్రా అని సిగ్గు అనిపిస్తుంది మనకు. భగవంతుని కూడా అదే అనిపిస్తుంది. ఎప్పుడు పట్టుకొని నడిచే అవసరం ఉండదు. ఆ డిపెండెన్సీ ఎప్పటికీ అవసరం లేదు. స్టార్టింగ్ డిపెండెన్సీ ఓకే, చిన్న పిల్లలకు తల్లి అవసరము, అట్లా గురువు కూడా అవసరం. జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అవసరం ఉంటది కానీ జీవితాంతం పట్టుకొని నడిచే అవసరం ఉండదు. మీరు గురువులాగా అయ్యే వరకే. ఆ ప్రాసెస్ ని మీరు ఫాలో అవుతూ ఉండడమే అంతే. మీరు స్ట్రాంగ్ అయ్యే వరకే మా సపోర్టు. మీతో మీరు కనెక్ట్ అయ్యే వరకే నేను మీతో ఉంటాను. తర్వాత మీరు లక్షల జనాల జీవితాలను బాగు చేసే శక్తి మీకు వస్తుంది. అర్థమైందా? ధ్యానం అంటే ఇంకేం లేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఇది అందరికీ తెలుసు, కానీ కూర్చోరు. శ్వాస మీద ధ్యాస ద్వారానే మన లోపలికి మనం ప్రవేశించే అవకాశం ఉంది. మీరు బాహ్యంగా ఎన్ని క్రియలు చేసినా మీలో మీరు పోకుండా ఉంటే అది బయటనే ఉంటది కానీ మీ లోపల మార్పు రాదు. అందుకే బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానము తప్పనిసరిగా చేయాలి. పీకల దాకా తిని కూర్చోవద్దు. మితంగా తినాలి, యుక్తంగా తినాలి, లేదంటే ఉపవాసం ఉండాలి. బాగా వాగొద్దు. ఊకే ఆలోచించుకుంటూ ఉండొద్దు. ప్రతిదానికి ఆలోచిస్తాం, అంత అవసరం లేదు. 2 పూటల భోజనానికి 24 గంటలు టెన్షన్ టెన్షన్ అవసరం లేదంత. ఆ? ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రవేశించగలుగుతామో మనల్ని మనం దర్శించగలుగుతాం. మనం ఏందనేది అర్థమవుతుంది. ప్రవహించే నీళ్ళలో మీరు ఒక కాయిన్ వేస్తే కనిపించదు, ఆగిపోయిన నీళ్ళలోనే కనిపిస్తుంది. మీ దగ్గర అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి, మీకు తెలియదు అంతే. ఎందుకంటే లోపల ప్రవాహం పోతూనే ఉంది, మైండ్ నడుస్తూ ఉంటది, మనసు ఎక్కడో పోతుంటది. లోపల ఉన్న అలజడి ఉంటే మన శక్తి మనకు అర్థం కాదు. గురువుల దగ్గర అంత శక్తులు ఎందుకు ఉన్నాయి, మన దగ్గర ఎందుకు లేవు అంటే వాళ్ళు సాధించినారు, స్టెబుల్ చేసుకున్నారు. ఇన్నర్ అవేక్నింగ్ ఉంది, ఇన్నర్ గా వాళ్ళు అలైన్మెంట్ లో వచ్చేసినారు. అది మనం తెచ్చుకోలేము అంతే. అందుకే ఆనాపానసతి ధ్యానము తప్పనిసరి. ఇదే బుద్ధుడు చెప్పింది, పత్రిసారి చెప్పింది, అదే మాస్టర్ కి మీకు. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రవేశించగలుగుతామో మనల్ని మనం దర్శించగలుగుతాం.
అప్పుడే మనకు సత్య దర్శనం కలుగుతుంది. మరి సత్యం అంటే ఏంది? సత్యం అంటే నిత్యమైనదే సత్యమైనది. నిత్యమైనదే సత్యము. కనిపించేది ఏది సత్యం కాదు, అది మాయ. ఏదైతే కనిపించదో అది సత్యం. మీ మనసులో ఉన్న బాధ కనిపించదు, కానీ అది రగులుతూనే ఉంటుంది ఎప్పుడు. ఆ మనసే శూన్యమైపోతే ఆ రగులుడు ఉండదు ఇక. స్టవ్ మీద పెట్టినట్టు ఉడుకుతా ఉంటది లోపల మనసు. అవసరం లేదు అంత. ఒక అగ్గిపుల్ల గీస్తే అది కాలుతా ఉంటది, కానీ దానికి తెలియదు అది కూడా సొంతంగా కాలిపోతుంది అక్కడ. అగ్గిపుల్ల గీసినప్పుడు మంట కనిపిస్తుంది కానీ దానికి తెలియదు అది కూడా కాలిపోతుంది. మన లోపల ఉన్న అలజడి, మన లోపల ఉన్న బాధలు, మన మనసులో ఉన్న బాధలు మనల్ని కాల్చేస్తాయి. తుప్పు పట్టినట్టు అయిపోతుంది బాడీగా అప్పటి నుంచి. అందుకే బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయి. ట్యూమర్లు, వైరస్లు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇదే కారణం. సైకోసోమాటిక్ రోగగ్రస్తులు లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. నేను 30 years బ్యాక్ బాగా స్టడీ చేసిన దాని గురించి. శారీరక ఆరోగ్యం రోగాలు తక్కువనే కానీ అది వస్తుంది ఎందుకంటే మానసిక ఆరోగ్యం కరెక్ట్ లేదు. సైకోసోమాటిక్ అంటారు దానికి. మన ఆలోచన విధానమే మనల్ని నాశనం చేస్తుంది. మన జీవన విధానమే మనకు నాశనం చేస్తుంది. మన భోజన విధానమే మనకు నాశనం చేస్తుంది. అది తెలుసుకుంటే అవన్నీ సెటరేట్ అయిపోతే మీ బాడీ ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతుంది, హీల్ చేసుకుంటుంది. మీ డాక్టర్లు మీరే. అర్థమైందా? మన చేతిలోనే ఉంది, చేతి రేఖల మీద లేదు, మన తెలివిలో ఉంది. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. వీడియోలు ఎందుకు ఆన్ చేయరమ్మా అందరూ? అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పి నేను రాను ఇక రేపటి నుంచి రాను. చెప్పేస్తా నేను చంద్రశేఖర్ సార్కి. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీ ఆరా, మీ ఎనర్జీస్ నాకు కనిపిస్తాయని చెప్తా నేను ఎప్పుడు. మీకు లేని నాకెందుకు? పోనీ బంద్ చేస్తా దుకాణం నేను. నాకు అవసరమే లేదు, షటర్ వేసేస్తా. గిరాకీ లేనప్పుడు ఏం చేస్తాం? బంద్ చేయాలి అంతే. నిండా కప్పుకొని ఇంటికి పోయి పండుకోవాలి. గిరాకీ లేదన్న బాధ నాకు ఉండదు. ఎందుకు ఉంటది? నిత్యమైనదే సత్యమైనది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఇది తెలుసుకోవాలి. ఫోన్ డేటా అయిపోతుందా వీడియో ఆన్ చేసుకుంటే? ఏం కాదు, ఎన్ని గంటలైనా నడుస్తుంది. నిత్యమైనదే సత్యమైనది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఇది మనకు తెలియాలి. ఏది నిత్యమో ఏది అనిత్యం అనేది ఆ అవగాహన ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర ధ్యానం అనేది ఉంటేనే అది వస్తుంది. అని తెలుసుకోవడమే సత్యము. ఏది అనిత్యం అనేది తెలుసుకోవడమే. మీ ఇల్లు అనిత్యమా, నిత్యమా? మీ బంధువులంతా నిత్యమా, అనిత్యమా? తెలుసుకోండి. మీరు చచ్చిపోతే ఇల్లు ఎప్పుడు ఏడవదు, ఇల్లు కూలిపోతే మనం ఏడుస్తాం. అనిత్యమైనది కూలిపోతే మనం ఏడుస్తున్నాము, కానీ మనం చచ్చిపోతే ఇల్లు ఎప్పుడు ఏడవదు. అర్థమైందా? ఇది తెలుసుకోవడమే సత్యము. సత్యం అంటే ఏమో అనుకుంటారు, ఏ హిమాలయాల్లో పోయే అవసరం లేదు. నిత్య జీవితంలోనే ప్రతి దాంట్లో మనకు తెలుస్తా ఉంటది ఇది, ఏది నిత్యము, ఏది అనిత్యము. నిత్యము అనిత్యం అంటే, నిత్యం అంటే నశించనిది. నిత్యం ఉండేది మీ ధ్యానమే మీకు కాపాడేది. నిత్యం ఉండేది మీ లోపల కనిపించని ఆత్మనే. నిత్యం ఉండేది మీరు చేసిన ధ్యాన ప్రచారమే. నిత్యం ఉండేది మీరు చేసుకున్న పుణ్యకర్మలే. నిత్యం మీతో వచ్చేది మీరు చేసుకున్న ఆధ్యాత్మిక వికాసమే. అది కాదు మనం ఏదైతే అనిత్యమో దాని గురించి పరుగులు ఎక్కువ పడుతాం. ఎంత పరిగెత్తాం అంటే ఏదైతే అనిత్యం ఉందో అది నీడ లాంటిది. ఎప్పుడైతే నీడను పట్టుకునే ప్రయత్నం చేస్తారో మీరు జీవితాంతం పరిగెత్తినా ఆ నీడ మీ చేతిలోకి రాదు. సూర్యుని వైపు మనం పరిగెత్తుతే వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది నీడ, అదే భోగాలు.
నిత్యమైన అనిత్యమైన రెండు పరిగెత్తుకుంటూ మనతోనే వస్తాయి. మనం ఎక్కడ పరిగెత్తాలి అని సూర్యకాంతి దగ్గర. రివర్స్ లో పరిగెడితే మాత్రం మీ నీడ మీ ముందు ఉంటది కానీ మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా కానీ అది చేతిలో రాదు. అదే మాయ. ఎంత ప్రయత్నం చేసినా అది రాదు. ఇంపాసిబుల్ అది. ఇల్లు ఉంది ఎంజాయ్ చేయండి, కారు ఉంది ఎంజాయ్ చేయండి, భోజనం ఉంది ఎంజాయ్ చేయండి. ట్రైన్ లో కూర్చొని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో కూర్చొని అక్కడ మెత్తలు బ్లాంకెట్లు ఇంటికి తీసుకోతా అంటే పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయి జర్నీకి, అంతేగాని నాది నేను ఇంటికి తీసుకోపోతా దాచుకుంటా అంటే కాదు. కరెక్ట్ కాదు అది. ఈ భూలోకంలో వచ్చినది ప్రతిదానికి ఎంజాయ్ చేయడమే. నాది నేను ఏమి ఉండదు అక్కడ. ఎంబడి తీసుకోపోతా అంటే ఏం రాదు. డీడీ చేసి పెట్టారు పిల్లలు మీద చచ్చిపోయినాక. మీద ముక్కుల పుల్లు ఉన్నా గుంజుకుంటారు. ముక్కుల పుల్లు ఉన్నా కానీ గుంజుకుంటారు. 1,70,000 తులం ఉంది బంగారం. ఎందుకు అందులో వేస్ట్ చేయాలని లాక్కుంటారు. అదే అనిత్యము. కనిపించేదంతా అనిత్యము, ఏదైతే కనిపించదో అది నిత్యము. ఇదే సత్యము. నిత్యం అనిత్యం అంటే, నిత్యం అంటే నశించనది, అనిత్యం అంటే నశించేది. మీ శరీరం నిత్యమా అనిత్యమా చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న మీ బాడీ నిత్యమా నిత్యమా? మీరు శరీరమా? మీరు మనసా? ఆ? మీరు కోటీశ్వర్లా? మీరు ఇంజనీరా డాక్టరా? ఏది మీరు? నేను అనేది ఏం చెప్తుంది? ఇది నేను అని చెప్తుంది. ఏది మీదు అనేది మీరు అది తెలుసుకోవాలి. అదే సత్యం. అనిత్యం అంటే నశించేది. నశించే శరీరం గురించి గంటలు గంటలు ఫెషన్లు చేసుకుంటా, దానికి మేకప్లు వేసుకుంటా, జిమ్ములు పోయి అన్ని మెయింటైన్ చేస్తారు. లోపలంతా కంపే ఉంది. నిత్యం ఉండే మనసు బుద్ధి చిత్తం అహంకారం మనతో వచ్చేదానికి కంపులేపి బయట కనిపించే శరీరాల గురించి జిమ్ములకు పోతాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళ జిమ్ ఇది, ఇన్నర్ జిమ్ ఇది. మనసుని సెట్ చేస్తుంది, బుద్ధిని సెట్ చేస్తుంది, మీ చక్రాస్ ని సెట్ చేస్తుంది. ఇన్నర్ సెట్ అయితే బాహ్యంగా ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఏం చేసే అవసరం ఉండదు, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ అన్ని సెట్ అవుతాయి ఎప్పుడు మీ ఇన్నర్ సెట్ అయితే. అందుకే ఎప్పుడు మనం ఇన్నర్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ దేహం నశించేది. ఈ దేహంలో నివసించే ఆత్మయే నశించనిది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేశ ఎంతేపు నశోషతి మారుత అంటే అది కాలదు, తడవదు, ఛేదింపబడదు. అది నిత్యము. పుట్టక ముందు ఉంది, పుట్టిన తర్వాత ఉంది, 60, 70, 80 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు ఉంటుందో అది ఉన్నప్పుడే బాడీ పనిచేస్తుంది. అది వెళ్ళిపోతే అంతే, డెడ్ బాడీ అయిపోతుంది. అది నిత్యము. మనం ఏం చేస్తాము? నిత్యాన్ని తీసుకొని ప్రపంచానికి వచ్చినాక అనిత్యం వైపు పడతాం మనం. చిన్నప్పటి నుంచి గొడవలు చురు చేస్తాం, నా పావులని, నా బొమ్మలు, నా సైకిలు. ఈ నాది నాది అనేది మొదలవుతుంది. అది పెద్దగా అయ్యేదాకా పొడుచుకొని చంపుకుంటాం అన్నదమ్ములే. అది బాగా పెరిగిపోతుంది మన లోపల. అందుకే ఈ యోగులు చెప్పేది, ఆధ్యాత్మికం చెప్పేది ఏంటంటే దాంతో ముందే అవేర్ అయ్యి బయటపడి ఎంజాయ్ చేయండి పోయి అంటున్నారు అంతే. పత్రిసారి చెప్పేది అదే, బుద్ధుడు చెప్పేది కూడా అదే. అదే సత్యం. ఈ భూలోకంలో ఒక విహారయాత్ర మాత్రమే మనం వచ్చింది. కాశీకి పోయి ఆడనే ఉంటారా? మళ్ళీ వచ్చేస్తారు మంగళగిరికి, విజయవాడకో, గుంటూరుకో, నెల్లూరుకో, నాయుడుపేటకో, ఎక్కడికో. ఎక్కడి నుంచి పోతామో ఆ ఊరికే మళ్ళీ వెళ్ళిపోతాం మన ఇంటికి, సొంత ఇంటికి. యాత్రలకు పోతాం, అక్కడే ఉంటామా? తిరుపతికి పోయినా మళ్ళీ ఇంటికి వస్తాం, కాశీకి పోయినా ఇంటికి వస్తాం, షిరిడి పోయినా మళ్ళీ ఇంటికి వస్తాం. అట్లే ఈ భూలోకానికి వచ్చి మళ్ళీ పోతాం, ఇక్కడే ఉండము. ఈ యాత్రలో ఇక్కడ ఏముంటది అంటే ఒక పాఠశాల లాగా. ఇది చాలా నేర్చుకోవడాలు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. నేర్చుకునే వరకు మళ్ళీ పుడుతుంటాం చస్తుంటాం, పుడుతుంటాం చస్తుంటాం. అదే పునరపి జననం పునరపి మరణం. కళ్ళు లేనోళ్ళు గుడ్డోళ్ళు కాదు, ధ్యానం లేనోళ్ళే గుడ్డోళ్ళు. నాకు అర్థమైంది అదే. వాళ్ళకి ఏం కనిపించదు, ఏం చెప్పినా అర్థం కాదు.
ఈ భూలోకం ఒక విహారయాత్ర మాత్రమే. మనం అంతా టూరిస్ట్ ప్లేస్ కి వచ్చినాం అంతే. ఒక విహారయాత్ర ఇది. మనం అంతా యాత్రికులమే. గుర్తుపెట్టుకోండి. మనం అంతా ఒక యాత్రికులమే. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మరి అక్కడికి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చినామో, ఏ ఊరు నుంచి వచ్చినా ఆ ఊరికి పోతామా లేదా? అట్లుంటుంది అది. అదే సోల్ జర్నీ అని తెలుసుకోవడమే సత్యము. అదే నిత్యము. ఈ భూలోకంలో ఒకానొక అద్భుతమైన పాఠశాలలకు మనకు వచ్చాము. గత జన్మలో మూలాధారంలో ఉన్నారు. ఈ జన్మలో వచ్చి స్వాధిష్టానానికి వస్తారు. స్వాధిష్టానం ఉన్నోళ్ళు మణిపూరకు వస్తారు. మణిపూరలో ఉన్నోళ్ళందరూ పిరమిడ్ సొసైటీకి వస్తారు. జూమ్లకు వస్తారు. పత్రిసార్ దగ్గరకు వస్తారు. మణిపూర కింద ఉన్నోళ్ళు కాదు. లోవర్ డైమెన్షన్లు ఉన్నోళ్ళు ఇక్కడికి రారు. అంటే మీరంతా కాలేజ్కి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు పిరమిడ్ సొసైటీకి వచ్చినారంటే కాలేజ్ ఇది, స్కూల్ కాదు. మీ స్కూల్ అయిపోయింది. పాఠశాల నుంచి కళాశాలకు వచ్చిన వాళ్ళే మీరంతా. డిగ్రీ కాలేజ్కి వచ్చారు. ఆధ్యాత్మికంగా మణిపూరలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. లోవర్ డైమెన్షన్ చక్రాలు ఉన్న వాళ్ళు ఎవ్వరు రాలేరు. పత్రిసార్ దగ్గర ఈ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కారు. వచ్చినా నిలబడలేరు. ఈ పాఠశాలలో ఎన్ని పాఠాలను నేర్చుకోవడం, పాఠాలు నేర్చుకోవడానికి కోసమే మన ఆత్మ ఈ దేహాన్ని తీసుకుని ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. నేర్చుకోవడానికి మనం ఇవన్నీ ఇక్కడ వస్తాం. ఈ సత్యం మనకు అర్థమైతే తామరాకు మీద బిందువులాగా ఉంటాం. అప్పుడే అలా జీవిస్తాము. 10 రోజులు 20 రోజులు యాత్రలు చేసినా కానీ ఎప్పుడైనా ఇంటికి పోయేదే కదా అనేది ఒక ధైర్యం ఉంటది ఎప్పుడు. అర్థమైందా? ఎన్ని కష్టాలు వచ్చినా ఉమ్, బండి పంక్చర్ అయిపోయింది అర్ధరాత్రి 1 o'clock. కష్టమే అది. ఫ్యామిలీ ఎంబడి ఉంది, కార్ పంక్చర్ అయింది. ఎక్కడో పోతున్నాము, కాశీకో ఉజ్జయిన్కో. బండి పంక్చర్ అయిపోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ. అవి దుఃఖాలు ఇలాంటివి వస్తుంటాయి. మన ఇన్నర్ స్టాబిలిటీ ఎలా ఉందనేది చెక్ చేయాలి అప్పుడు. ఎందుకు జరిగిందో, దేని గురించి జరిగిందో, దానికి కారణం లేకుండా కార్యం ఎప్పుడు జరగదు. ఇలాంటి అన్ని నేర్చుకుంటాం మనం. జీవితంలో వచ్చే బాధలు కూడా అట్లే ఉంటాయి. ఈ సత్యం మనకు అర్థమైతే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాము. అప్పుడు ఏది మనకు అంటుకోదు. అదే లిబరేషన్. మోక్షము అంటే సపరేట్ గా ఏమో కాదు, ఇన్నర్ నుంచి బయటికి వస్తాం మనం. లోపల ఏదైతే అంటించుకున్నామో అవన్నీ తొలగిపోతాయి. అదే బుద్ధత్వ స్థితి. ఎక్స్ట్రా ఉన్న రాయిని చెక్కేస్తేనే విగ్రహాలుగా బయటికి వస్తాం మనం. ఆ ఎక్స్ట్రా ఉన్న దానికి చెక్కే పని చేస్తుంది పిరమిడ్ సొసైటీ. ఇంకా మనం జన్మ తీసుకునే ముందు ఏ దేశంలో పుట్టాలి, ఏ ఊర్లో పుట్టాలో, ఆ ఏ కుటుంబంలో పుట్టాలి, ఇలా మనమే ఎన్నుకొని వస్తాం. ఇలాంటి మమ్మీ డాడీ కావాలి. ఆ వైశ్య కులంలోనే రావాలి, మార్వాడి కులంలోనే రావాలి, మరాఠీ కులంలోనే రావాలి అనుకొని వస్తాము. భర్తల్ని కూడా అట్లే తెచ్చుకుంటాం, భార్యని కూడా అట్లే తెచ్చుకుంటాం. నువ్వు చెప్తే నేను చేసుకున్నా అంటారు. కాదు, వాళ్ళ డిజైన్ ఉంటది అది. తోడు చెప్తే ఏం కాదు, లైఫ్ డిజైన్ ఉంటుంది. ఈ కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, షూటింగ్ అంతా అయిపోయి ఉంటది. అది వస్తుంటది అంతే. చిన్నగా మనం మన బ్యాలెన్సింగ్ తో కరెక్షన్ చేసుకోవచ్చు. లైఫ్ ని హీల్ చేసుకోవచ్చు. ఏదైతే ఎన్నుకొని వస్తామో అదే ఇక్కడ అనుభవిస్తూ ఉంటాము. కొందరు కోటీశ్వర్లుగా వస్తారు, కొందరు ఏం లేకుండా వస్తారు. కొందరు చదువులో బాగా డిగ్రీలు ఉంటాయి, కొందరికి చదువు రాదు, సైన్ కూడా చేయరాదు. అర్థమైందా? కొందరు జీవితాంతము కిరాయి ఇంట్లోనే ఉండి చచ్చిపోతారు. ఒక్క ఇల్లు చేసుకోలేకపోతున్నారు. ఇవన్నిటికి కారణం ఏంది? ఇవన్నీ అనుభవిస్తున్నాము అంటే, కానీ ఇదంతా కూడా మనం మర్చిపోవడం జరుగుతుంది. సినిమా అయిపోతే అంతే, వెళ్ళిపోతాం మనం. ఈ సత్యం తెలియనప్పుడు మనకు బాధగా అనిపిస్తుంది. సత్యం తెలుసుకుంటే బాధ అనేది మీకు ఉండదు. ఈ సత్యం మనకు తెలిసి ఉంటే బాధపడం మనం.
ఎంజాయ్ చేస్తాం దానికి. అర్థమైందా? చెట్టు కింద కూడా కూర్చొని క్లాసులు చెప్పినాం, మైక్ లేకున్నా క్లాస్ చెప్పినాం, ఉన్నా చెప్పినాం, బండి పంక్చర్ అయినా ఆగిపోయినాం, టికెట్ కన్ఫర్మ్ కాకుండా కింద కూర్చున్నాం, ఇవన్నీ జరిగినాయి. కానీ దేనికి అంటించుకోకుంటున్నాం. ఓకే, జరిగింది అంతే, ఓకే అనుకున్నాం. అప్పుడే ఈ సత్యంతో మనం ఉన్నట్టు. ఎప్పుడైతే చిన్న బాధ మీకు డిస్టర్బ్ చేసింది అంటే, మీరు డిస్టర్బ్ అయినారు అంటే మీ రిమోట్ బయట ఉన్నట్టే. అది మాస్టర్ క్వాలిటీ కానే కాదు. పత్రి సార్ ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక మాస్టర్ గా ఉండాలి అంటున్నారు ఆయన. స్పిరిచువల్ సైంటిస్ట్ లుగా కావాలి అంటున్నారు ఆయన. అర్థమైందా? సత్యం తెలుసుకుంటే మనకు బాధ అనేది ఉండదు. దుఃఖాల నుంచి దుఃఖ రాహిత్యం వైపు వచ్చేస్తాము. ఇంకా ఎలాంటి కుటుంబం కావాలో మనమే ఎన్నుకొని వస్తాము. ఎందుకంటే ఇక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ఒక్క కుటుంబాన్ని ఎన్నుకొని వస్తాము. మరి కుటుంబంలోనే పాఠాలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా నేర్చుకుంటాం అక్కడ. ఇంకాస్త ముందుకెళ్తే కష్టాలన్నీ కన్నీళ్ళని మనమే ఎన్నుకొని వస్తాము. ఏడుస్తున్నాము, ఈరోజు జీవితం ఏడ్చినట్టు ఉంది అంటే కూడా ఇక్కడ నేర్చుకోవడాలు ఉంటాయి. తెలుసుకోవడమే అంతే. ఎందుకంటే ఆ కష్టాలు మనకు ఇచ్చే బహుమతుల కోసం. ఎలా అంటే సంతోషంగా ఉన్నప్పుడు పాఠాలు నేర్చుకునే అవకాశం లేదు, బాధలు ఉన్నప్పుడు పాఠాలు నేర్చుకుంటాం ఎక్కువ. కనుక అలా ఎన్నుకొనే వస్తాం మనం. దుఃఖాన్ని ఎలాగో ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ దాన్ని భరిస్తాము, కానీ సుఖం వచ్చినప్పుడు దాన్ని భరించే శక్తి ఎక్కువ కావాలి. లేక లేక ₹1,00,00,000 వచ్చినా అంటే ఎవరికి తినాలిగా. దాన్ని భరించే ఎనర్జీ కావాలి మనకు. అర్థమైందా? దుఃఖం కంటే సుఖంలో నిలబడాలి అంటే చాలా దమ్ములు కావాలి మనకు. అట్లా సుఖం వచ్చినప్పుడు ఎగిరిపోతుంటాం మనం. ఇలా ఈ పాఠాలన్నీ నేర్చుకుంటాం. అందుకే కుటుంబ వ్యవస్థ వచ్చింది, ఫ్యామిలీ వ్యవస్థ వచ్చింది. కుటుంబంలో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్నలు. ఎలా అంటే చూడండి, బాధ కలిగినప్పుడు ఎందుకు ఈ బాధ కలిగింది అని ప్రశ్నించుకుంటాం. ఒక బాధ వచ్చింది అంటే ఇది ఎందుకు వచ్చింది? జ్వరంలో ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లుంటది? బాగా జ్వరం ఉంది, చిన్న పిల్లలకు జ్వరం ఉంటే తల్లి కొడతది ఐస్ క్రీమ్ తింటా అంటే. ఆ తల్లి మీద కోపం ఆ బిడ్డకు వస్తది. కానీ ఐస్ క్రీమ్ తింటే చచ్చిపోతాడని తల్లికి తెలుసు. భగవంతుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో, ఏదైతే ఇవ్వట్లేదో, దీని వెనక ఉన్న పెద్ద ఒక తల్లి గుణం ఉంటుంది. అది తెలుసుకోకపోవడమే మనం బాధపడుతుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఎందుకు సంతోషంగా ఉన్నాము అని కూడా ఆలోచించరు. అని ప్రశ్నించుకోరు ఎవరు. ఇంత సంతోషంగా నా జీవితం ఇంత బాగా ఎందుకుంది? నేనే ఇంత స్మార్ట్ ఎందుకున్నా? నా ఇల్లే ఇంత బాగా ఎందుకుంది? నాకు ఇంత పెద్ద కార్ ఎందుకుంది? పత్రి సార్ నాకే ఎందుకు దొరికాడు? ఈ జూమ్ క్లాస్ నాకే ఎందుకు దొరికింది? ప్రశ్నించుకోండి. ఈ ముదల్కర్ మాకే ఎందుకు చెప్తున్నాడు? ప్రశ్నించుకోండి. అర్థమైందా? ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో అప్పుడే మనకు సమాధానాలు దొరుకుతాయి. సమాధుల దగ్గర పోతే సమాధానం దొరుకుతుంది. గురువుల దగ్గర వెళ్తే సమాధానం దొరుకుతుంది. ప్రశ్న లేకుండా సమాధానం ఉండనే ఉండదు. ఎప్పుడైతే ప్రశ్న ఉదయిస్తుందో అక్కడే సమాధానం కూడా దొరుకుతుంది. ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడే సాల్వేషన్ కూడా ఉంటుంది. జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి కారణం గురించి తెలుసుకోవాలంటే మీ దగ్గర ధ్యానం ఉంటే అద్భుతంగా ఆ లోతుల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే మీకు అది అర్థమవుతుంది. ఎందుకు జరిగింది అంటే ఇందుకు జరిగింది. వైజాగ్ లో పోయినప్పుడు క్లాస్ అయిపోయింది, బయట వచ్చి కూర్చున్నా. నా ట్రైన్ టైం కాలేదు ఇంకా. ఒక ఆమె వచ్చి బాగా ఏడుస్తుంది. ఏమైందమ్మా అంటే, కోట్లు కోట్లు ఉన్నాయి సార్, నాకు అన్ని ఏ బాధలు లేవు కానీ పెళ్ళై 10 ఇయర్స్ అయిందాం సార్, పిల్లలు కాలేదు సార్ అని ఏడుస్తున్నారు భార్యాభర్తలు. డాక్టర్కి చూపియండి అమ్మా అన్న. నేనేం చేస్తా అన్న.
లేదు సార్, మీ నోటితో చెప్తే అయిపోతుంది మాకు. క్లాస్ అంతా తిన్నాము, అది మామూలు శక్తి కాదు. మీ నోటితో మీరు చెప్పండి సార్ అంటారు వాళ్ళు. నా నోట్లో ఏముందమ్మా, ఏం లేదు, ఉన్నది చెప్తున్నా అంతేగాని అట్లా ఏం ఉండదమ్మా అంటే నేను ఇంకో నెక్స్ట్ డే కూడా అదే ఊర్లో ఉన్నాను. 3:30 हम थोड़ा हो जाता 3 वाजला. అన్నీ ఉన్నాయి, సుఖం ఉంది, కానీ దుఃఖం ఒకటి ఉంది ఆమెకు. కారణం ఏంది? ఆ మూలాలు తెలుసుకోవాలమ్మా. నీకు పిల్లలు కాలేరంటే ఏదో కారణం ఉంటది. నీకు భగవంతుడు అన్ని ఇచ్చాడు, కానీ అది ఎందుకు ఇయ్యలేదు ఒకసారి చెక్ చేసుకో. ఈరోజు రాత్రి కంటిన్యూ 3 గంటలు ధ్యానంలో కూర్చో, నేను ఇక్కడే ఉంటా, రేపు వచ్చి చెప్పు అన్న ఆమె. మొక్కలు చూసి మంగళారతి పాడాలి మనం ఎప్పుడు. ఊకే ప్రతిదానికి మీరెందుకు వేసుకుంటా, నేను కూడా కూర్చోమ్మా అని నేను నా మాట బలం ఆమెకు కూర్చోబెట్టింది. 3 కాదు 4-5 గంటలు కూర్చుంది. పొద్దున వచ్చి చెప్తుంది ఇక మళ్ళీ. ఆన్సర్ దొరికింది ఆమెకు. ఏమైందమ్మా అన్న. నా గత జన్మ చూసుకున్నా సార్ అన్నది. ఏం కనిపించింది అంటే, గత జన్మలో నాకు 8 మంది పిల్లలు ఉండే సార్. ఆ పిల్లల విసుక్కుని వాళ్ళు సతాయించే ఆ బాధలు పడలేక భరించలేక కోపంతో అన్నాను సార్, ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు పిల్లలే వద్దు అని గట్టిగా అనుకున్న మాట ఈ జన్మలో మేనిఫెస్ట్ అయిందమ్మా నీకు అది అన్న. దానికి కారణం ఎవడు? బ్రహ్మదేవుడా, నీ భర్తనా, నీ సొసైటీయా, ఎవడు? ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు పిల్లలే వద్దు అనుకున్నావు, మాది నువ్వే బ్లాక్ చేసుకున్నావు దానికి. ఇప్పుడు దానికి కారణం ఎవరు అంటే, అవును సార్ నేనే అన్నది. తప్పుని ఇప్పుడు తెలుసుకున్నావు కదా, నీ గురించి నువ్వు తెలుసుకున్నావు. ఓకే పో, ఇప్పుడు నువ్వు అనుకున్న దానికి అది అది ఏంటంటే ప్రక్షాళన చేసుకో. ఇక ధ్యానంలో కూర్చొని నాకు బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు, భగవంతుడు ఎందుకు ఇయ్యాడు? ఒక మంచి కొడుకును నాకు కావాలని కోరుకోవని అంటే, చెప్పిన పో నీకు మంచి అబ్బాయి పుడతాడమ్మా, స్మార్ట్ గా ఉంటాడు మహేష్ బాబు లాగా అని ఊరికే క్యాజువల్ గా చెప్పి వచ్చేసిన. నెక్స్ట్ మంత్ ఫోన్ వచ్చింది ఆమెది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది సార్ అని. నేను మళ్ళీ పోయినప్పుడు అనకాపల్లిలో నేనుంటే వైజాగ్ నుంచి వాళ్ళ ఆల్మొగల్ బాబుని తీసుకొని వచ్చాను. నిజంగా మహేష్ బాబు లాగానే ఉన్నాడు. ఎలా మేనిఫెస్ట్ అయింది? ఏ డాక్టర్ లేదు, ఎంత మంది డాక్టర్లను చూపించినా కాలేదు. ఇదే సత్యం. ఎలా జరుగుతుంది ఇది? అనుకున్నది ఆమె తప్పు తెలుసుకుంది, ఆమెకు రియలైజ్ చేయించిన అక్కడ అంతే. తర్వాత ఆమె గిఫ్ట్ రూపంలో మంచి అబ్బాయి వచ్చాడు, మంచి జాతకం ఉన్న అబ్బాయి వచ్చాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళది. ఎప్పుడు నేను వైజాగ్ సైడ్ పోతే వాళ్ళు ఆ బాబుని తీసుకొని వచ్చి నాకు కల్పిస్తారు. అట్లా లేని సంపాదించుకోవచ్చు, ఉన్నదాన్ని పోగొట్టుకోవచ్చు, మన చేతిలో ఉంది. మేనిఫెస్టేషన్ అనేది మన దగ్గర ఉంది, మంచి మ్యాజిక్స్ మన దగ్గర ఉంటాయి, కానీ ఎనర్జీస్ బాగుండాలి. కరెక్షన్ చేయొచ్చు, ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, వద్దంటే తీసి పడేయచ్చు లైఫ్ నుంచి. ఉంటాయి కొన్ని, బ్రహ్మదేవుడు రాసింది తీసుకొచ్చినాం ఓకే, ఇప్పుడు నాకు నచ్చలేదు నా భార్య, ఏం చేయాలి, నేను ఎట్లా వదిలించుకోవాలి అనేది మేనిఫెస్ట్ చేయొచ్చు. అర్థమైందా? అది ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండి మన ఆధ్యాత్మిక వికాసంలో బాధగా ఏదైనా అడ్డుపడితే, ఏదైనా సోల్ తీసిపడేయాలి దానికి. నా సిద్ధాంతం ఇది. అనుకూలంగా ఉంది, ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో సపోర్ట్ గా ఉంది సోల్ అంటే దానికి మనం సపోర్ట్ చేయాలి. దైవ కార్యంలో ఏది అడ్డు వచ్చినా నరికేయాలనిపిస్తుంది నాకైతే. అది ఎవడన్నా కానీ దైవ కార్యానికి ఎప్పుడు అడ్డు రావద్దు ఎవరు. పత్రిసారి పనికి ఏది అడ్డం రావద్దు. అది ఏదైనా కానీ తీసిపడేయండి అంతే. తప్పు ఎక్కడైనా జరుగుతుంది అంటే దాన్ని పక్కకు తీసేయండి ఎంబడే. ప్రతి పిరమిడ్, ప్రతి సెంటర్లో మీరు చూసుకోవాలి అవి. మనం ఎంత లోతుల్లోకి మనలోకి వెళ్తే అంత బాగా సమాధానాలు మనకే వస్తాయి. ఎవరికో అడిగే అవసరం లేదు. ఏ పంతులు పోయి చెప్పిండు వైజాగ్కి వాళ్ళకు, ఆమె సమాధానం ఆమెకు వచ్చింది. అట్లా దొరుకుతాయి. మన ప్రశ్నల ద్వారానే మన ఆత్మ పురోగమనం చెందుతుంది. ఆమె అద్భుతంగా ఎప్పుడు చేయని ధ్యానం ఇప్పుడు గంటలు గంటలు ధ్యానం చేస్తుంది. బాబు పుట్టిండు కదా, సంతోషం.
ఎప్పుడు ఏ ధ్యానం కార్యక్రమాలు ఉంటే కొన్ని వేలు వేలు తీసి ఇస్తుంది. వచ్చింది కదా ఆమెకు ఆ రియాలిటీ, ఆమెకు రియలైజ్ అయిపోయింది. ఆమె ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఎదుగుతుంది ఇప్పుడు. మరి మన ఆత్మ పురోగమనం చెందడం కోసమే ఈ భూమి మీద జన్మిస్తాం. సోల్ ఎవల్యూషన్ గురించే మనం వస్తాం. ఆత్మ ఎదుగుదల గురించే ఈ భూలోకంలో వస్తాం. అర్థమైందా? ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి అంటే, ముందుగా నేను ఎక్కడి నుండి వచ్చాను, మన ఇల్లు ఎక్కడ ఉంది, మన ఊరు ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చాము, ఆ మూలల్లోకి పోవాలి. ఎక్కడికి వెళ్తాము, ఈ మధ్య జీవితం ఎందుకు వచ్చింది, ఆ పర్పస్ అనేది మనకు తెలియాలి. 20 సంవత్సరాలు నాకు కూడా తెలియలేదు. 20 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు నాకు తెలిసింది నా పర్పస్. క్లాసులు చెప్పడానికి పుట్టినా అని తెలుసుకున్నా నేను. అందుకే నా పని అంతా ఇదే చేస్తా నేను. నా పనులు చూసుకుంటూ ఈ దైవ కార్యం అని దీన్ని చేస్తుంటాను. క్లాసులు ఎక్కడ వీలితే అక్కడ వెళ్ళిపోతుంటాను. నా పర్పస్ అది. తెలుసుకున్నాను, అది కంప్లీట్ చేసుకున్నా. అద్భుతంగా నా హోంవర్క్ అంతా కంప్లీట్ చేసిన. అట్లా మీరు పర్పస్ మీరు తెలుసుకోవాలి. మీరు ఏం చేయడానికి వచ్చారో, పిరమిడ్లు కట్టడానికి వచ్చారో, ధ్యాన ప్రచారానికి వచ్చారో, అన్నదానాలు చేయడానికి వచ్చారో, త్రిసారికి ఎలాంటి పని చేయడానికి వచ్చారో మీకు తెలుసు. మీరు చెక్ చేసుకోవాలి. మీకు అయినంత సేవలు మీరు చేసుకోవాలి. ఈ భూమి మీదకి నేను రావడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాను, ఇలాంటి ప్రశ్నించుకుంటే మనకు చక్కగా జవాబులు దొరుకుతాయి. అనుకూలమైన భార్య, అనుకూలమైన పిల్లలు, అనుకూలమైన బిజినెస్ నాకు వచ్చింది అంటే నా పర్పస్ బాగుంది. నేను చేసే వర్క్ అలా ఉంది. అద్భుతమైన కార్యం చేయడానికి నేను వచ్చినోడిని. అందుకే నాకు అన్ని అనుకూలంగా వచ్చాయి. అర్థమైందా? ఎక్కడ దొరుకుతాయి అంటే మన లోపలే దొరుకుతాయి ఇవన్నీ. బయట మార్కెట్ లో దొరకవు. మన లోపలే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఎలా దొరుకుతాయి? శ్వాస మీద ధ్యాసతో దొరుకుతాయి అవి. అర్థమైందా? మీ ధ్యానమే మీకు సమాధానం ఇస్తుంది. అందుకే అన్నిటికీ మూలము ధ్యానం అని చెప్తారు పత్రిసార్. శ్వాస మీద ధ్యాసతోనే దొరుకుతుంది. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మన లోపలికి మనం ప్రయాణిస్తాము. ఎలా చక్కగా మన ఆత్మ ప్రణాళిక తెలుసుకుంటాము, ఇంకాస్త ముందుకెళ్తే సత్యం తెలుసుకోవడము కాకుండా మన లోపల ఎన్నో రుగ్మతలను తీసివేసుకుంటాము. వేస్టేజ్ ఎంతో పడి ఉంది లోపల, అవన్నీ వెళ్ళిపోతాయి. ప్రతి చిన్న మాటకు బాధపడుతుంటాం, అవన్నీ వెళ్ళిపోతుంటాయి. ధైర్యం పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది బాడీలో, అనుకున్నది జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలో, మన భావాల్లో మార్పు వస్తుందో అప్పుడే మన జీవితం మారుతుంది. భావక్షేత్రం ఎలా ఉంది చూసుకోవాలి. మన భావనలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఆ మన ఇంట్లో కార్ లేదన్న బాధ ఉండదు, ఎదురింట్లో కారు వస్తే చాలా బాధపడతాం. ఈ భావాలు చాలా పనిచేస్తాయి. అందుకే ఎవరితో కంపారిజన్ అవసరం లేదు. ఇవన్నీ కరెక్షన్స్ జరుగుతాయి. మీ ధ్యానమే మీకు అదంతా కరెక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలో, మన భావనల్లో మార్పు వస్తుందో అప్పుడే మన జీవితం మారుతుంది. అప్పటి వరకు మారదు. పక్కోళ్ళ మీదనే ఏడుస్తుంటాం జీవితాంతం, కానీ మన ఏడుపు మనం ఏడవము. పక్కోళ్ళ మీద ఎక్కువ ఏడుస్తాం. అది పోవాలి, అవసరమే లేదు. ఎప్పుడైతే మన ఆలోచనలో, మన భావనల్లో మార్పు వస్తుందో అప్పుడే మన జీవితం మారుతుంది. ఎప్పుడై ఎటువైపు అడుగులు వేస్తామో అటువైపే పయనిస్తాము. మన ఆలోచనలే మన జీవితము. నోటిలోని మాటే నుదుటి రాత అయిపోతుంది. బ్రహ్మదేవుడు ఎప్పుడు రాడు, మన మాటలే మన నుదుటి రాత అవుతుంది. మరి ఎలాంటి బాటను వేసుకుంటామో అలాంటి బాటలో నడవవలసి ఉంది మనమే. మనం వేసుకున్న విత్తనాలు మనం, ఆ పొలాన్ని మనమే తినాలి. మనం వేసుకున్న విత్తనాలే అవే కర్మలు. ఎలాంటి విత్తనాలు వేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఎదుటోనికి నీ నోట్ల మన్ను పడ అంటే అక్కడ పడుతుందో లేదు, కానీ మన నోట్లో పడుతుంది.
ఆ విత్తనం మన లోపల పడుతుంది, మెల్లగా అది వృక్షంగా మారుతుంది. అందుకే వద్దు. అర్థమైందా? కనుక ఎలాంటి బాట వేసుకోవాలి అనేది క్వశ్చన్ మార్క్ ఇది. మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే అది మన చేతిలోనే ఉంది. ఏ నవగ్రహ దోషాలు, వాస్తు దోషాలు కాదు, వాసన దోషాలను తీయాలి ఎప్పుడు. జాతక దోషాలు కాదు, వాసన దోషాలు. కనుక ఎలాంటి బాట వేసుకోవాలి అన్న నిర్ణయం మన మీదే ఆధారపడి ఉంటుంది. మన చేతిలోనే ఉంది. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన జీవితాన్ని ఎలా కావాలనుకుంటే అలా మలుచుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఎన్నిక మనదే. ఇదే ఫ్రీడమ్. భగవంతునికే ఆ శక్తి ఉంది అనుకుంటాము. ఈ శక్తులు వచ్చిన వాళ్ళంతా భగవంతులే అని చెప్తున్నాడు పత్రి సార్. అందుకే మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అని సార్ ఎప్పుడు అంటుండే. మీరే దేవుళ్ళు అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. అన్నది మేనిఫెస్ట్ అయిపోతుంది. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలంగా మారిపోతాం అప్పుడు అని. మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టించుకుంటామో అని కూడా మనం దర్శించవచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ దర్శిస్తామో అప్పుడే చక్కటి బాట వేసుకుంటాము. ఆ బాటలో పయనిస్తూ ఉంటాము. అదే పత్రిసార్ జీవితము, బుద్ధుడి జీవితము, రమణ మహర్షి జీవితము, ఓషో రజనీష్ జీవితాన్ని చూస్తే, వీళ్ళ బుక్కులు చదివితే మనకు అర్థమవుతుంది. యోగులు అంత గొప్పగా, అంత దివ్యమైన జీవితాన్ని జీవించి వెళ్ళిపోయిన వాళ్ళు మనమే బాధలు పడుకుంటూ, ఏడుచుకుంటూ జీవితాన్ని నరకంగా అనుభవించిపోతున్నాము. అంటే పాఠాలు నేర్చుకోలేదు అన్నట్టు. ఓకేనా? ఓ ఆల్రెడీ 3:15 అయింది. ఓకే, నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. అన్మ్యూట్ చేయండి అందరు ఫాస్ట్ గా. 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విషయాలు ఈ రోజు తెలియజేశారు సార్. మాకు అన్ని ఆణిముత్యాలలాగే అనిపిస్తున్నాయి. ప్రణామాలు సార్. ప్రణామాలు సార్. నిత్యవేది అనిత్యవేది. సరికాని అన్ని మోసుకుంటూ బాధలు పడుతున్నారు. చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సార్. వివేకం కలిగి ఉండమని, నిత్య జ్ఞానం కలిగి ఉండమని, అవి గుర్తుంచుకోమని బాగా అద్భుతంగా చెప్పారు సార్. బాగా అర్థమైంది. కోడలు అట్లా అన్నది, ఈ అపరాధి ఇట్లా అన్నది, వాడు అట్లా అన్నాడు, వీడు అస్సలు అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. ఇంకా సార్ ఆత్మ ప్రణామం సార్. నాకు యోగి రాసింది నీళ్ళ మీద రాతలా ఉంటది, భోగి రాసింది రాయి మీద లాగా ఉంటుంది అనేది బాగా అర్థమైంది సార్. ఏది నిత్యం ఏది అనిత్యము, ఇంకా ఏది సాయంకాలం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని అర్థమైంది సార్. మనం నిత్యంలో ఉన్నామా అనిత్యంలో ఉన్నామా, ఏం చేస్తున్నామా. బాగుందమ్మా. ఎవరికి ఏదో ఒక పాయింట్ తగులుతుంది. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా ఫోన్ మారుతుంది, ఈ ఐడియాలు మారుస్తాయి జీవితాన్ని. ఇంకా నాగలక్ష్మి. నమస్తే సార్. పార్వతి అమ్మ చెప్పండి. నమస్తే సార్. జాతక దోషాలు కాదు, వాసన దోషాలు తీసివేయాలన్నారు సార్. ఆ పాయింట్ బాగుంది. అయితే వాసనలు సంస్కారాలు ఆ రెండింటికి తేడా ఏంటి సార్? వాసనలు సంస్కారాలు, వాసనలే సంస్కారాల కింద మారిపోతుంది. మీరు రోజు చేసిన తప్పు చేసుకుంటూ పోతే అది సంస్కారంగా మారిపోతుంది. ఏమైతుంది ఒక్కసారి కదా అనుకుంటూ పోతాం, అది సంస్కారంగా మారుతుంది. అందుకే అది మార్చుకుంటే సంస్కారం మారుతుంది. ఇప్పుడు తాత చెప్తాడు, తండ్రి కొడుకుకి చెప్తాడు, చేసిన తప్పు చేయకు అని చెప్తాడు. ఈసారి తాగినా ఓకే, ఏమన్నా నీకు, మళ్ళీ తప్పు చేయొద్దు అంటాడు. తాగితే తాగు,
కానీ మళ్ళీ తప్పు చేయకు అని చెప్తే వీడు తాగింది తాగిండు, కానీ రెగ్యులర్ తాగుకుంటా ఏమైపోయింది, కక్కుకునేదాకా తాగిండు ఆయన. ఆ తప్పుని తెలుసుకునే వరకు దాంతో బయటకు పడము, ఆ రియలైజేషన్ రావాలి, అది సంస్కారం కింద మారిపోతుంది. అందుకే ఆ సంస్కారం దాకా పోకుండా ముందే మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఏదైనా మెల్లగా అలవాటు అయిపోతుంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు? నమస్తే సార్. నమస్తే భార్గవి మేడం, చెప్పండి. నమస్తే సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ఏది నిత్యము ఏది అనిత్యము, చాలా మనం ఆధ్యాత్మికతలో ఎదగాలంటే ఏం చేయాలి, మనలో ఏ గుణాలు పోగొట్టుకోవాలి, ఏ గుణాలు తెచ్చుకోవాలి అని చాలా చక్కగా వివరించారు సార్. అంటే ఇది కూడా సార్, మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనకి ఏదైనా అడ్డుపడితే దాన్ని పక్కకు నెట్టివేయడంలో తప్పులేదు. మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా మీరు చెప్పాక ఇంకా నో డౌట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాగా అనిపించింది మీకు చూసి, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను భార్గవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా రోజు ఉంటుంది సార్ ఇందులో క్లాస్? ఇది రేపు కూడా ఉందా సార్? ఎవ్రీ ఫ్రైడే సాటర్డే 1 hour ఉంటాను. ఫ్రైడే సాటర్డే 2 to 3, 3:30 అంతే. 2:15, 2:30 అట్లా వచ్చేస్తాను నేను. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఫిక్స్ అయిపోయింది. నేను ఒకవేళ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటేనే కాదు, నేను సిటీలో ఉంటే మాత్రం ఈ టైంకి వచ్చేస్తాను. నేను నిన్ననే వచ్చాను, నేను మొత్తం 5-6 days అటు మధ్యప్రదేశ్ పోయి వచ్చాను, అంత ప్రోగ్రామ్స్ ఉంటాయి. లాస్ట్ వీక్ రాలేదు నేను. రండి, రెగ్యులర్ రండి. ఇవి అన్ని గ్రూప్స్ లో వేయండి భార్గవి మేడం. మీరు పెట్టాను సార్, మార్నింగ్ పెట్టాను నేను. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. గూడూరు చంద్రశేఖర్ సార్ ఫ్యామిలీ అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే కొత్తగా జూమ్ స్టార్ట్ చేస్తున్నారు, అందుకే సపోర్ట్ గురించి నేను వస్తానని చెప్పాను. డైలీ అంటే కుదరదు, కానీ ఒక 2 days, వీక్లీ 2 days వస్తాను. 2 గంటలు నిత్యం అనిత్యం ఎట్లుంటది అని చెప్తా. ఇంకా చాలా విషయాలు చెప్తాను. 1 hour లో మాక్సిమం మీకు మంచి పాయింట్స్ ఇస్తామని నేను డిసైడ్ అయిపోయినా ఈ గ్రూప్ కి. ఓకే, థ్యాంక్ యూ. లావణ్య మేడం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చెప్పండి మేడం, ఎలా అనిపించింది? నమస్తే సార్. చాలా బాగుంది సార్ క్లాస్. నటన అవతల వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ఉండాలనే పాయింట్ ఎస్పెషల్లీ ఈ సీట్ లో కూర్చొని నాకు బాగా పనికొస్తుంది. అదే, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అక్కడ పెరగాలి కూడా. అవతల కస్టమర్ ఏ టెంపోలో వచ్చాడో మనం ఆ టెంపోలో వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అదే బ్యాంక్ మేనేజర్. అవును సార్. లోన్స్ ఇవ్వడమే పని సార్, లోన్ రికవరీ చేయటమే పని. ఇప్పుడు లోన్ కూడా మాపేసి రికవరీ చేయండి. బాగాలేదు మార్కెట్ అంతా కింద మీద ఉంది ఇప్పుడు. ఓకే మేడం, ఇంకా నమస్తే. నాకు ఒక పాయింట్ నచ్చింది సార్. ఎవరు? వీడియో దాక్షాయిని సార్. వీడియో చెప్పండి. ఇల్లు పోతే మనం ఏడుస్తాం గానీ మనం పోతే ఇల్లు ఏడవద్దు అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. మరి థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూడండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ తగిలింది. ఇది అట్లా ఎవరికి ఎక్కడ అవేకనింగ్ వస్తుందో తెలియదు, అందుకే క్లాసులు మిస్ చేయొద్దు అంటాను నేను ఎప్పుడు. అవును సార్, ఒక పాయింట్ బాగుంది, ఒక పాయింట్ బాగాలేదు అని లేకుండా అన్ని పాయింట్స్ బాగున్నాయి సార్. అన్ని ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ చెప్పారు సార్ మీరు ఈరోజు. నేను చెప్పే దాంట్లో నా అనుభవంతో ఉంటది అది, అందుకే ఆత్మతో వస్తుంది. మా ప్రతి మాట 7 చక్రాలు దాటి బయటికి వస్తుంది, అనుభవంతో, ఎనర్జీతో బయటికి వస్తుంది. అందుకే అంత బలం ఉంటుంది అందులో. మీద ఏదో బుక్ నాలెడ్జ్ చెప్పాను నేను ఎప్పుడు, దానికి అనుభవపూర్వకంగా జ్ఞానవంత బుద్ధితో చెప్తాను. అది అప్పుడే మీకు మీ జీవితాల్లో అది మేనిఫెస్ట్ అవుతుంది. అది మేము చెప్పే ప్రతి పాయింట్. ఒక వక్త ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ప్రవచనం చేయను నేను ఎప్పుడు,
అంత బలం ఉండాలి ప్రతి మాటకు, మాట మంత్రంగా ఉండాలి. నేను అందుకే దానికి ఎక్కువ ఫోకస్ చేస్తాను. పత్రిసారికి నచ్చింది అదే. నువ్వు పుట్టిందే మైక్ పట్టుకోవడానికి అని నాకు సార్ ఎప్పుడు. అది ఎట్టొచ్చిందో నాకు కూడా తెలియదు. కాలేజీలో ఎప్పుడు ఎవరితో మాట్లాడలోని కాదు నేను, కానీ ఈరోజు ఇంతగా పెద్ద స్పీకర్ గా అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరు ఏది అడిగినా చెప్తున్నానంటే ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు. అదే ఇన్స్ట్రుమెంట్. ఓకే, మీరు నాగలక్ష్మి, మంగళగిరి నాగలక్ష్మి అమ్మ, అన్మ్యూట్ చేయండి ఫాస్ట్ గా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి మాట అమృతధార సార్. ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలు. ఎవరి లైఫ్ లో ఏం తగ్గిందో దాన్ని వాళ్లే తిరిగి తెచ్చుకోగలరనే సత్యాన్ని చాలా వివరణాత్మకంగా, ఉదాహరణగా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు రాలేదు ఈరోజు, మంగళగిరి డాక్టర్ గారు. నాగలత బయట ఉన్నారా? అవును సార్. ఓకే, మేడం కళ్యాణి మేడం మాట్లాడతారా? కళ్యాణి మేడం, నెల్లూరు మెరజాన. మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. భావం లేని భక్తి శక్తి ఉండదని అద్భుతంగా చెప్పారు. మళ్ళీ నేను నాది వదిలేస్తే 1000 సూర్యుల కాంతి మనతో ఉన్నట్టని చాలా బాగా చెప్పారు. అది అద్భుతం. మణిపూరక చక్రంలో ఉన్నాం పిఎస్ఎస్ఎం వాళ్ళని చాలా హైలైట్ పాయింట్లు. ఒక్కోటి మీరు చెప్పిన మాటలన్నీ రాసుకున్నాను సార్ డైరీలో. ఇప్పుడు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? సార్ నమస్తే సార్. ఒక్క క్వశ్చన్ అమ్మా. సరే, ఏ సమస్యలైనా ఆర్థిక సమస్యలు అట్లా రిపీటెడ్ అవుతుంటే, ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటే అవి గత జన్మ కర్మలేనా సార్? అవి కర్మలు ఉంటే దానికి రెక్టిఫై చేయొచ్చమ్మా. మీరు దానాలు చేయకుండా ఉంటేనే అలాంటివి జరుగుతాయి. అందుకే తీయాలి. మీకు ఏది కావాలో అది ముందు ఇవ్వాలి. అది ప్రకృతి సిద్ధాంతం. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది అంటే మీ దగ్గర దాన గుణం లేదు అన్నట్టు. కొద్దిగా చేయండి, స్టార్ట్ చేయండి. నీడీ పీపుల్ కి చేయండి సార్, హెల్ప్ చేయండి. అన్నదానాలకు దేనికో మీద ఉన్నంత దాంట్లోనే ఇవ్వండి. మీకు ఆ బ్లాకేజ్ వెళ్ళిపోతుంది, క్లియర్ అయిపోతుంది. రోడ్ల మీద కనిపించే బిచ్చగాళ్ళందరూ గత జన్మలో కోటీశ్వర్లు వాళ్ళు, తెలుసా? గత జన్మలో పెద్ద కోటీశ్వర్లే ఈరోజు బిచ్చగాళ్ళకు ఉన్నారు. దానికి కారణం అదే. రూపాయి కూడా తీయరు. ఎప్పుడు ఒక ధ్యానయజ్ఞం చేస్తున్నామంటే రూపాయి తీయరు. దైవ కార్యం గురించి ఎప్పుడు తీస్తూ ఉండాలి. సంపాదించిన దాంట్లో కొద్ది భాగం తీయాలి ఎప్పుడు. పుట్టి డబ్బు దానమే కాదు, సమయ దానం, జ్ఞాన దానం, బుద్ధి దానం, జ్ఞాన దానము, రకరకాల దానాలు ఉంటాయి. ఫైనాన్షియల్ బ్లాకేజ్ ఉంది అంటే మీరు ఫైనాన్షియల్ గా రిలీజ్ అవ్వాలి అంటే మీరు దానం చేయండి. ఇత్తనాలు ఎన్ని వేస్తున్నాం మనం? గింజలు చిన్న డబ్బాలు తీసుకుంటాం సంచులతో. అది అన్నట్టు నేచురల్ లా అది. ఈ సిద్ధాంతం పట్టుకొని కోటీశ్వర్లు అయిపోయారు చాలా మంది. నాకు చెప్తారు 20 years ముందు మీరు చెప్పిన సిద్ధాంతమే సార్, ప్రతి మేము 10,000 తీస్తూనే ఉంటాం, 10% తీస్తున్నాం సార్, ఈ రోజు గొప్పగా మాకు కోటీశ్వర్లం అయిపోయినాం, సొంత బిల్డింగ్ వచ్చింది, కార్ వచ్చింది అంటారు. సిద్ధాంతమే అది. అది నేచురల్ సిద్ధాంతం. అది ఉన్న సిద్ధాంతాలే నేను చెప్పేది. నేను నా లైఫ్ లో నేను అప్లై చేశాను. బ్యాంక్ లో లోన్ తీసుకొని ఎగ్గొడితే అది బ్యాంక్ వాళ్ళకి ఏం కాదు, ఎట్లా రికవరీ చేస్తారో లేదో, కానీ ఈ కర్మ మాత్రం ఇంక అనుకుంటది. అది ఖచ్చితంగా అనుకుంటది. రేపు ఇస్తా, ఈ రోజు ఇస్తా, జ్వరం వచ్చింది, అమ్మ హాస్పిటల్ ఉంది, ఇలాంటివి చెప్తుంటారు. కానీ ఖచ్చితంగా హాస్పిటల్ లేకుండా హాస్పిటల్ వెళ్ళిపోతారు. మిమ్మల్ని అడిగారు రాలేదంటని. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దామా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఇంతటి విలువైన జ్ఞానాన్ని అందించినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వస్తాను రేపు. ఓకే మాస్టర్స్, సాయంత్రం స్వాధ్యాయంలో 9 కి
జాయిన్ అవుదాం.